హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఆంధ్ర స్టైల్ ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము. పల్లెటూరు స్టైల్లో ఈ ఉలవచారుని ప్రిపేర్ చేసుకుందాము. ఉలవలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉలవల్లో మనకు ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. ఈ ఉలవలు తినడం వల్ల షుగరు, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఈ ఉలవల్ని రోజు మనం డైట్లో ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకుంటే కనుక చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉలవచారు మనకు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ప్రీవియస్ వీడియోలో మనం ఉలవలతో కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసాము. ఈ వీడియోలో మనం ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో కూడా చూద్దాము. ఈ ఉలవచారుని రైస్లోకి మిక్స్ చేసుకున్నప్పుడు కొద్దిగా మీగడను కూడా వేసుకుని మిక్స్ చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఉలవల చారుని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక పెద్ద గిన్నె వరకు తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు ఉలవల్ని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. రాళ్ళు అవి ఏమైనా ఉన్నాయో లేదా అని చూసుకుని ఇలా 2 కప్స్ వరకు ఉలవల్ని వేసుకుని ఉలవల్ని 1-2 సార్లు శుభ్రంగా బాగా కడగాలి. ఇప్పుడు ఈ ఉలవలన్నీ కూడా ఇలా బాగా కడిగిన తర్వాత మనం తీసుకున్న 2 కప్స్ ఉలవలకి మనం 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. అంటే 1:2 రేషియోలో 2 కప్స్కి 4 కప్స్ వాటర్. ఇప్పుడు ఈ వాటర్ వేసుకుని దీనిని ఓవర్ నైట్ లేదంటే ఒక 18 అవర్స్ అయినా కూడా ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. అప్పుడే మనకు ఉలవల్లోని సారం బాగా వస్తుంది. చూసారు కదండి, ఇలా ముందుగా శుభ్రం చేసుకుని తర్వాత వాటర్ పోసుకుని నేనైతే ఓవర్ నైట్ ఉంచేసాను. ముందు రోజు రాత్రి నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఉలవచారుని ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదండి, నెక్స్ట్ డేకి ఉలవల్లోని సారం దిగి వాటర్ ఎలా కలర్ చేంజ్ అయిందో అలాగే ఉలవలు కూడా చాలా బాగా నానాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకుని ఉంచుకున్న ఈ ఉలవల్ని ఒక కుక్కర్లోకి వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 8 విజిల్స్ వచ్చేంత వరకు రానిచ్చుకోవాలి. విజిల్ వచ్చినా రాకపోయినా కానీ ఒక 45 మినిట్స్ వరకు అలా స్టవ్ పై ఉంచేసినా కూడా సరిపోతుంది. ఈ వాటర్తో సహా ఒక కుక్కర్లోకి వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక 6 to 8 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చుకుంటే ఉలవల్లోని సారం అంతా కూడా బాగా దిగుతుంది. చూసారు కదండి, విజిల్స్ వచ్చి ఆవిరి చల్లారిన తర్వాత మూత తీసి చూద్దాము ఎంత పర్ఫెక్ట్గా ఉలవలు కుక్ అయిపోయినాయో. అలాగే ఈ ఉలవల్లోని సారం అంతా కూడా ఈ వాటర్లోకి బాగా వచ్చి బాగా సెట్ అవుతుంది ఉలవచారు. చూడండి, ఉలవలు కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో. ఇప్పుడు ఉలవల్ని మనం వాటర్ని స్ట్రైన్ చేసేసుకోవాలి. గిన్నెలోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని ఇలా ఉలవలు అలాగే వాటర్ వేసేస్తే కనుక మనకు వాటర్ కిందకు వచ్చేస్తుంది, ఉలవలు ఇలా పైన ఉండిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 4 to 5 టీ స్పూన్స్ వరకు ఉలవలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదు. కావాలి అనుకుంటే లైట్గా వాటర్ వేసుకుని మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు అన్నది ఉండకూడదు. అలాగే ఇప్పుడు ఈ ఉలవలను కూడా ఒక స్మాషర్ సహాయంతో ఇలా స్మాష్ చేసుకుంటే కనుక ఇంకా ఉలవల్లో వాటర్ ఏమన్నా ఉన్నా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఈ ఉలవల్ని పాడైన అవసరం లేదు. ఉత్తినే ఇలా తినేసినా బాగుంటుంది, లేదంటే కొద్దిగా తాలింపు పెట్టుకుని ఉప్పు కారం జల్లుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, నాకు ఇంత వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెకి మూత పెట్టేసుకుని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఉలవచారుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేనైతే మట్టి గిన్నెలో చేస్తున్నాను. మీరు నార్మల్ ఏ గిన్నెలోనైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఒక 5-6 వెల్లుల్లి రేకల్ని అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, తాలింపులు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసుకుని వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
నేనైతే ఇలా మెట్టి గిన్నెలో చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకుని అంతా మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకున్నాము. మనం తీసుకున్న ఉలవలకి ఒక 40 గ్రామ్స్ వరకు చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఇలా చిక్కటి గుజ్జు తీసుకుని ఉంచుకోవాలి. పలచగా తీసుకోకూడదు, ఇలా చిక్కగా గుజ్జు తీసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును కూడా ఒకసారి మరగనివ్వాలి. చూసారు కదండి, కలుపుకుంటూ సాల్ట్ అవి సరిపోయినాయో లేదో చూసుకుని ఈ చింతపండు గుజ్జు కొద్దిగా ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న ఉలవల రసాన్ని వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఉలవల పేస్ట్ కూడా వేసేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి ఉండలు ఏమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటే కనుక ఎక్కడ గడ్డలు ఏమీ లేకుండా స్మూత్గా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, గడ్డలు ఏమీ లేకుండా అంతా కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కని వేసుకోవాలి. ఇలా ఉలవచారులోకి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇలా బెల్లం ముక్క కూడా వేసిన తర్వాత ఈ ఉలవచారుని బాగా మరిగించుకోవాలి. ఈ ఉలవచారు చిక్కబడేంత వరకు ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకుంటే మనకు ఉలవచారు పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ స్ట్రక్చరు వస్తుంది. చూసారు కదండి, ఉలవచారు అంతా కూడా బాగా మరిగిపోయి మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గిపోయింది. ఇంత బాగా మరిగించుకుంటేనే మనకు ఉలవచారు టేస్ట్ బాగుంటుంది. మనకు ఈ ఉలవచారు స్టోర్ ఉండాలి అనుకుంటే కనుక ఉల్లిపాయ ముక్కలు స్కిప్ చేసేయచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే కనుక మనకు 2 days కన్నా ఎక్కువ నిల్వ ఉండదు. చూడండి, ఈ ఉలవచారు అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. మీరు కూడా ఈ ఉలవచారుని రెసిపీని ప్రిపేర్ చేయండి. అలాగే మా పిల్లలకైతే కనుక ఈ ఉలవచారు రెసిపీ చాలా బాగా నచ్చింది. వాళ్ళు రైస్లోకి ఇదే మిక్స్ చేసుకుని తిన్నారు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఈ ఉలవచారు ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. ఈ ఉలవచారుకి ఎప్పుడు కూడా క్రీమ్ కాంబినేషన్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా పాల మీద మేగడైనా లేదంటే పెరుగు మీద మేగడైనా కూడా తీసుకుని మనం సర్వ్ చేసుకుని వేడివేడి రైస్లోకి మిక్స్ చేసుకుని తినడమే. ఎంత బాగుంటుందో ఇలా ప్రిపేర్ చేసుకుని తింటే కనుక. ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.